ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. బంగారం ఉంది కదా అని మీరు ఒంటిపై సింగారించుకుంటూ వెళ్తానంటే మీ వెనకాల ఎవరో ఒక వ్యక్తులు ఫాలో అవుతున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రోజువారీ పరిణామాల క్రియలో ఒంటిపై బంగారాలు దోపిడీ చేసే వ్యక్తులు మీ వెనకాలే ఉన్నారన్న సంగతి మీకు తెలుసా? రోజువారీ పరిణామాల్లో చైన్ స్నాచర్స్ మీ వెంటే తిరుగుతున్నారన్న విషయం మీకు తెలుసా? రోజు మిమ్మల్ని రెక్కి నిర్వహిస్తున్నారన్న సంగతి మీకు తెలుసా? ఎస్, ఇలాంటి ఘటనలే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఒక ఉపాధ్యాయురాలు తన పని మీద తాను స్కూటీపై వెళ్తూ ఉండగా ఓ చైన్ స్నాచర్ రెక్కి నిర్వహించాడు. ఆమె ఒంటిపై బంగారాన్ని చూసి ఆమె వెనకే ఫాలో అయ్యాడు. కొంత దూరం ప్రయాణం చేసుకున్న తర్వాత ఎవ్వరూ లేని అటువంటి ఏరియా చూసి ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని తస్కరించే ప్రయత్నం చేశాడు. ఈ లోపల ఆవిడ ఈ బంగారాన్ని తస్కరిస్తున్నటువంటి ప్రయత్నంలో ఆవిడ పెనుగులాటకు దిగింది. ఈ పెనుగులాటలో ఆ చైన్ స్నాచర్ ఆవిడ మీద రాయితో దాడి చేశాడు. రాయితో దాడి చేసిన క్రమంలో ఆవిడైతే తీవ్ర రక్తస్రావంతో అక్కడ పడిపోయింది. సో ఆ పడిపోయిన నేపథ్యంలో ఆవిడ ఆ ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ చైన్ స్నాచర్. ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యక్తి సుమారు 6 చోట్ల దొంగతనం చేశాడంటూ పోలీసులు తెలుపుతున్నారు. ఇచ్చాపురం మండలంలోనే 6 సార్లు ఈ దొంగతనాలకు ప్రయత్నించాడని చెప్పేసి ఇంచుమించు అతని దగ్గర నుంచి 8 తులాల బంగారాన్ని అయితే రికవరీ చేశారు పోలీసులు. అయితే ఇతగాడు గతంలో ఖత్తర్ దేశంలో పనిచేసి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. జరిగిన మనకి కొన్ని చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది నిన్న. సో వీళ్ళు మొత్తం ఇప్పటికి మనకి ఇతని పేరు వచ్చి నర్తు రాజేష్, వీళ్ళ ఊరు వచ్చి మనకి బైరిపురం విలేజ్ కవిటి మండల్. సో ఈయన మనకి యాక్చువల్గా అయితే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఆయన ఖతార్లో ఉండేవాళ్ళు. జూలై 20వ తారీఖున మనకి ఇక్కడికి వచ్చేసారు. సో అప్పటి నుంచి ఇక్కడ అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే విక్టిమ్ అన్న వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటారు. సో ఈయన కూడా బైక్ మీద వచ్చేసి వాళ్ళతో మాటలు కలిపేసి అక్కడ నుంచి ఈ చైన్స్ ఏదన్నా ఉంటే మెడలో ఏదన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. సో టోటల్గా ఈయన మనకి 6 అఫెన్సెస్ కమిట్ అయ్యారు లాస్ట్ 2-3 మంత్స్లో. అయినా ఇది కంప్లీట్గా కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్, కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం 6 అఫెన్సెస్ జరగడం జరిగింది. ఇందులో లేటెస్ట్ అఫెన్స్ వచ్చి మనకి కవిటి మండల్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి వెళ్ళేసి మనకి వాళ్ళని రాయితో కొట్టేసి చైన్ పట్టుకెళ్ళడం అనేది కూడా జరిగింది అక్కడ. సో అది లేటెస్ట్ అఫెన్స్ ఆయన చేసింది. ఇది వీటిల్లో మొత్తం మనకి అబవ్ 8 తులాస్ కంప్లీట్గా ప్రాపర్టీ లాస్ ఉంది. అది 100% రికవరీ అన్నది కూడా జరిగింది, ఇంటాక్ట్ రికవరీ అయింది మనకి. సో దీనికి సంబంధించి మనకు ఒక విషయం తెలుసుకోవాలి. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న టైంలో ఈ బంగారం అనేది వాళ్ళకు ఒక దిక్సూచిలాగా కనబడుతుంది. ఆ బంగారం ఒక్కసారి ఒక మనిషి మెడలోంచి బంగారం లాగితే సుమారు 2-3 తులాలు వాళ్ళ చేతిలో ఉన్నట్టే. అంటే 2-3 తులాలంటే కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బంగారం వాళ్ళ క్యాష్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. సో దీనికోసమే మహిళలను టార్గెట్ చేస్తున్నారు చైన్ స్నాచర్స్. ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను పెట్టిస్తూ అప్రమత్తం కూడా చేస్తున్నారు ప్రజల్ని. అయితే చైన్ స్నాచర్స్ అనేది ఎక్కడో ఉండటం లేదు. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న టైంలో ఎవరైతే బంగారం మెడలో వేసుకుని ఒంటరి మహిళలు వెళ్తూ ఉంటారో వాళ్ళపైనే వీళ్ళు టార్గెట్ చేసి దాన్ని ఈజీ మనీగా మరలించుకుని వాళ్ళ జల్సాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతగాన్ని పట్టుకుని 8 తులాల బంగారాన్ని అయితే రికవరీ చేశారు పోలీసులు. ఈ 8 తులాల బంగారం కూడా 7,80,000, సుమారు 7,80,000గా కూడా చెప్తున్నారు. సో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు. మన దగ్గర బంగారం ఉంది కదా అని చెప్పేసి ఒంటిపై వేసుకోవాలి అని అనుకుంటే మీ ప్రాణాలు మీ చేతిలో లేవని సంగతి కూడా ఈ బంగారం చెప్తుంది. ఎందుకంటే మీ వెనకాలే చైన్ స్నాచర్స్ ఫాలో అవుతున్నారన్న సంగతి మీరు తెలుసుకోవాలి. సో ఎంత సింపుల్గా వెళ్తే మార్కెట్లోకి అంత మంచిదని ఈ రోజులు చెప్తున్నాయి. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.